నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని సంచలన నియోజకవర్గాలు తీసుకుంటే అందులో ఒకటి తుంగతుర్తి. కేసీఆర్కి అత్యంత దగ్గర, కేసీఆర్కి సకల సదుపాయాలు సౌకర్యాలు అన్నీ చేయడంలో చాలా దగ్గరగా కుటుంబానికి ఉండడంలో గాదర్ కిషోర్, ఆయన సంపాదించిన వేల కోట్ల సంపాదన. సో ఇలాంటి గాదర్ కిషోర్ని ఓడించడం సాధ్యమా? తుంగతుర్తిలో ఎట్లా సాధ్యమవుతుంది? 5,000 ఇస్తారట, 10,000 ఇస్తారట, ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. సో దాంతోపాటు అద్దంకి దయాకర్ పోటీ చేస్తారా, ఇంకొకరు పోటీ చేస్తారా? ఈ సమయంలో ఒక వ్యక్తి మన ముందుకు వచ్చిండు. అప్పుడే బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మందుల సామెల్ అనే వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో మరి మందుల సామెల్ కొట్టగలుగుతాడా, గెలవగలుగుతాడా అన్న చర్చల నేపథ్యంలో ఆయన బంపర్ మెజారిటీతో, దాదాపు 50,000 మెజారిటీతో గాదర్ కిషోర్ని మట్టి గరిపించిండు. ఒక రకంగా ఆయన భాషలో మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు చెప్పాలంటే పొల్లు గెలిచిండు. సో ఆ మందుల సామెల్ గారు మళ్ళీ మన ముందు ఉన్నారు. తెలంగాణ చౌరస్తా వెహికల్లో ఆయన చేసిన ఇంటర్వ్యూ కొన్ని లక్షల మంది చూశారు. సో అది సంచలనమైంది. ఆ ఇంటర్వ్యూలోనే ఆయన పొల్లు నజ్జు అన్న భాషను ఉపయోగించడం అది ట్రెండింగ్లోకి వచ్చింది. సో ప్రస్తుతం మళ్ళీ అదే మందుల సామెల్ గారిని మీ ముందుకు తీసుకొచ్చిన. అప్పుడేమో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఇప్పుడేమో నా ముందు ఎమ్మెల్యేగానే కూర్చున్నాడు. నమస్తే సామెల్ గారు. అన్న నమస్తే రఘు. నమస్తే. మీరు నమస్తే గమ్మతి పెడతారుగా రఘు. మొత్తానికి మీకు మన తొలి వెలుగు, మన తొలి వెలుగు, ఇది నిజమైన వెలుగు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తుంగతుర్తి ప్రజలకు ఓటు రూపంలో తూటాను వెలిచిన నా తుంగతుర్తి ప్రజానికానికి నేను చేతులెత్తి నిండా నమస్కారాలు చేస్తున్నా. ఓటు రూపంలో తూటా వెలిసింది తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఆ గడ్డకు వందనం, గడ్డ బిడ్డకు వందనం, శుభాభివందనం, కాంగ్రెస్ వందనం, మందుల సామెలు వందనం. ఎట్లా గెలిచిరు మీరు? మళ్ళానండి. పొల్లు నద్దు దంచుడి. అంటే ప్రజా జీవితంలో బతికినాం కాబట్టి ఈ వర్డు నేను కూడా వెనకట అంటే ఒక 20 ఏళ్ళ క్రితం దున్నపూతులు కట్టి, ఎడ్లను కట్టి, బంతులు కట్టేవాళ్ళు. అయితే గారే కాలం అంతా పొలు అయిందిరా అంటుండే. అది నేను ఎక్స్పీరియన్స్. అవును, నేను అనుభవించిన, బంతి తిప్పినా, ఎంటు పట్టినా అని చేసిన నేను. అందుకోసమనే నాకు ఆ ఊపుల దంచుకొని వచ్చింది. అది తిరుణగిరి సభల దంచుకొని వచ్చింది అది. అవును. అప్పుడే జనము అలలలా గయ్యో అయ్యే వ్రణాయన అనుకొని ఇప్పుడు ఈ వర్డు అమెరికాలో చర్చ అవుతుంది. అమెరికాలో పొల్లు ఎదురు అంటే నిజమైన తెలంగాణ బిడ్డకు, కష్టజీవికి, పోరాటాల బిడ్డకు ఇవే వస్తాయి. అంతే కదా. ఈ నైస్గా ఈ రాని వంకర తింకర మాట్లాడు నాకు ఇష్టం ఉండదు, నాకు రాదు కూడా. కనుక ప్రజలు, తుంగతుర్తి ప్రజలు 30 తారీఖు నాడు ఎన్నికలు, 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలు బీఫామ్ వచ్చింది నాకు. బీఫామ్ వచ్చి టీవీలలో చూసారు, యూట్యూబ్లలో చూసారు. ఎవరి అమ్మ ఈయనవరే? తెల్లారి తారీఖే దాదాపు 25,000-30 మంది. నాకు తెలియదు, నేను ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు ఛార్జీలు ఇవ్వలే. నాకు తెలియక 30,000 మంది వచ్చి తుంగతుర్తికి సామెలైన నామినేషన్ చేస్తుండ్రు రాని. అంత ప్రజల దీవెన, నేను చేసిన కష్టం, నేను చేసిన ఉద్యమ నేపథ్యం, ఇవన్నీ కూడా పల్లెన. నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. ప్రతి ఊరికి నా చెమట సుక్కలు ఉన్నాయి, ప్రతి ఊర్లో నా అడుగులు ఉన్నాయి. అందుకోసమనే యువతరం కదిలొచ్చింది, దీవించిండ్రు, నాకడ పెద్దలు దీవించిండ్రు, యువతరం నా ఇంట నడిచింది. అందుకోసమనే తుంగతుర్తి చరిత్రలో లేని మెజార్టీ 51,094 ఓట్లు వచ్చాయి నాకు. 51,094 ఓట్లు వచ్చినాయి. ఏంటది పొల్లు నచ్చరు ఏంద్రబాయి అమ్మ ఇట్టెట్టు వచ్చారా అనుకుంటారు. ఇట్టెట్టు వచ్చారా అంటే నేను చెప్పినా
ఇప్పుడున్న ఎమ్మెల్యే నేను, నాకున్నది 5 ఎకరాలు, 25 ఎకరాలు తీసుకొని 30 ఎకరాల పంట పండిస్తున్నాను నేను. 25 ఎకరాలు కౌలుకు ఇప్పుడు కూడా తీసుకున్నారా? మొత్తం రేపు 5 రోజులు నాటేసడం ఉంది, ఒక 20 ఎకరాలు. అయితే నేను ఒడ్డు పండిస్తున్నా, వాడు ఇసుక పండిస్తుడు. ఇసుక పండించాడు కావాలా, ఒడ్డు పండించాడు కావాలా, జనం పొల్లు సపోర్ట్ కొట్టుడు. ఇదే ప్రచారం, ఇదే ప్రచారం, ఇంకేం కావాలి విన్నావా? తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తారీఖు నాడు వేలాది మంది అమరులైన దినం అది. దానికి సంకేతం పంపిన రోజు అది. 1948 తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. దీనికి ఏం పేరు పెట్టారంటే సెప్టెంబర్ 17 తారీఖు అని అమరవీరుల దినోత్సవాన్ని పెట్టారు. కానీ ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణలో సభ పెట్టి, నేను కూడా ఆయన కాంగ్రెస్ జాయిన్ అయినా, సెప్టెంబర్ 17 తారీఖు అంటే జాయిన్ అయినా. నాకు ఆశయం ఉంది కదా. అయితే 6 గ్యారంటీ పథకాలు పెట్టింది సోనియా గాంధీ గారు. ఆ గ్యారంటీ పథకాలు ప్రజల మధ్యలో తీసుకుపోయినా నేను. ఓకే, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ముద్దుగా విన్నారు అన్నమాట. ముద్దుగా విన్నారు, మంచిగా కుదిరు. సరే, ఎన్ని ఖర్చు పెట్టినావన్నా? ఎన్ని ఖర్చు పెట్టినావు? అరే నేను పోతున్నా 10 ఎదురు వచ్చినాయి పైసలు. నేను పోతున్నాకు ఎదురు వచ్చినాయి. 5 ఎకరాల్లో ఎకరం 2 ఎకరాలు కూడా నేను చెప్పేది నేను పోతున్నా 10 ఎదురు వచ్చినాయి. నాకు పైసలు నీ దగ్గరకు వచ్చి నాకే వచ్చినాయి. అంటే వాళ్ళకి పట్టనా 5,000 తీసుకోన్నా, 10,000 తీసుకోన్నా, 1,00,000 తీసుకోన్నా, ఇట్లా ఇచ్చింది జనం. ఇప్పుడు నీకు టికెట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన వెంకటరెడ్డి వీళ్ళంతా నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారన్నది బయట చర్చ. కోట్లు ఇచ్చారు ఆయన కూడా 10-15 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడని. నేను ఆ మాట నేను చెప్పనే మాయ గారి, నేను చెప్పా. ఎందుకంటే ఈ టీవీ కోట్ల మంది చూసేది, ప్రపంచం చూస్తుంది కదా. అరే నిజం చెప్పే, ఏముంది? అరే ప్రపంచం ఇవాళ రేపు పైసలు ఖర్చు పెట్టండి ఏదైతుంది. ఇప్పుడు ఎలక్షన్లు అయితే మొత్తం పైసలతోనే నడుస్తుంది కదా. ఎంతో కొంత అయితే అయి ఉంటుంది కదా, కొద్ది గొప్ప. అంతేనా? ఆయన ఎంత పెట్టిండు కిషోర్? ఏమో నాకేమో గాని లెక్క నేనేం చెప్తాను. నేను అంతే 60-70 కోట్లు ఏదో అంటున్నారు కదా. అంటే అనొచ్చు, దాని పెద్ద కథనా? పెద్ద కథనా అన్న? అంతేనా? నువ్వెంత పంచినావన్నా, ఆయన ఎంత పంచిండు? నేను పంచుడు ఎక్కడ దేని ప్రజల మధ్యలో పోతున్నా నేను. అంతేనా? పంచుడేం లేదా? నాకు ఇట్లా పైసలు ముట్టుకొని తెలియదన్న. అంతేనా? అంతే. నేను ఒక ఫ్రెండ్ కప్పు చెప్పిన, అరే నీ తాడు ఎన్నెండ రాని, నువ్వే పంచు, నువ్వే కొట్టు, నువ్వే చేసి అని చెప్పిన. నేను ప్రచారంలో పోతున్నప్పుడు నా వెనక ఉన్న బండికి కానీ నా బండికి కానీ ప్రజల డీజిల్ పోసారు. వాళ్ళు 10,000 ఇచ్చారు అనుకో, ఏ పోయిరా డీజిల్ అని. అంతే. అరే ఇగో ఈ బాడ ఖర్చు అవుతుంది మనకు అని అట్లా 20 రోజులు కంటిన్యూ నిద్రలేదన్న. ఒక్కనాడు 18 గ్రామాలు తిరిగినా. 18 గ్రామాలు. నేను కష్టజీవిని కాబట్టి అన్ని తెలుసు కాబట్టి నేను నడవగలను. పట్నం నడిచి వచ్చిన మా ఊరు నుంచి ఒకనాడు. పట్నం ఈ పట్నం నడిచి వచ్చిన మా ఊరు నుంచి 110 కిలోమీటర్లు తుంగతుర్తి నడుచుకుంటా. అవు మా ఊరు నుంచి మీరాలు కూడా పోయినా. నేను 8 క్లాసులనే. తర్వాత 84లో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు దించేసిండు. దేశం అంతా లొల్లి అవుతుంది. బస్సులు బంధు, లారీలు బంధు, అన్ని బంధు. ఇక లింగపల్లి ఇచ్చిన తారనాక ఉప్పలు రావాలి నడిచిచ్చిన. నాకు లెక్కలేదే. అట్లా నేను జీవితాన్ని గడిపి. ఎట్లా ఇప్పుడు తెల్లబట్టలు వేసినావు లోపల, ఇన్ని రోజులు లోపల అంతా తెల్లగానే ఉన్నది, మరి అలా నల్లగైద్దా? నా జీవితం బయట తెల్లగుండి లోపల ఏమన్నా నల్లగా? నా జీవితం గిట్నే ఉంటా. అంతేనా? ప్రజలకు హామీ ఇచ్చిన నేను. నాకు పోయి పోగల సామెలు ఆయన లెక్క ఫామ్ హౌస్ లేకపోతే 500 ఎకరాలు రెడీగా ఉన్నది. ఎవరు పుట్టే ఫామ్ హౌస్, ఎక్కడి ఫామ్ హౌస్? ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు సంపాదించాలంటే 5 ఏళ్ళలో, ఇంకొక మాట చెప్తున్నా, 5 ఏళ్ళలో గుర్తుపెట్టుకోండి మీరు అన్న, 5,000 కోట్లు సంపాదించే పరిస్థితి ఉంటుంది మీకు. 5,000 కోట్లు నేను మాట చెప్తాను. ఆ రీచ్లు, ఆ ఇసుక ఏం చెప్పేది ఇట్లా బుక్ వచ్చు నువ్వు. నేను చెప్తాను. నాకు ఎన్నికల సందర్భంగా ఒక ఫ్రెండు ఫలాని ఇస్కోడ్ ఫైల్ తెచ్చిందని చెప్పింది నాకు. ఇస్కోడ్ పైసలు తెచ్చిండు. ఇస్కోడ్ ఎవరో ఇక అదేలే తెచ్చి నన్ను ఆయన కారులో కూర్చొని పెట్టుకోడు. అన్న రా అండి, ఎంత నా కారు ఇచ్చిపోయింది కూర్చొని పెట్టుకో ఏంది రా అని. నేను ఫలానా వ్యక్తి ఒక 5 లక్షలు ఇచ్చింది,
వాడిని నేను బోధ పెడతారా ఇట్లే ఒక్క నిమిషం ఉండొద్దని చెప్పిన నేను ఒక్క తనకెళ్ళ కొట్టినాను. ఇంకోటి ఏట్ల రోడ్డు వేస్తుండు నిన్న మొన్న నేను ఏట్ల చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దామని ప్లాన్ చేసిన. దాని నిండా మిషన్లు ఉన్నాయి, మిషనరీ. ఇప్పుడు నేను వస్తే 2-3 వేల మంది వస్తారు, ఎవరు ఆపలేము మనం. ఇక మంచిగా చేయడానికి ఎస్ఐకి చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండొద్దు ఎలా కూడా చెప్పిన. వెళ్ళిపోయినాయి. నా బతుకులో నా జీవితం నేను బతుకున్నంత వరకు. మళ్ళీ అందులోకి మిషన్లు వస్తాయా మీరు ఉన్నంతకాలం? దోశ ఇసుక తీయని అన్న, దోశ డిస్కే కూడా తీయని అన్న. ఇదే మాట కట్టుబడి ఉండదు. 200%. చాయ్ తాగండి, బాజాప్తా. కాఫీ బాజాప్తా బేజాప్తా కాదు. కానీ నేను ఇచ్చిన మాట అంటే ఏమనుకున్నావే? కాఫీ పట్టుకున్నారు చేతిలో, కాఫీ పట్టుకున్నారు. అన్నం తుంగతుర్తి, అన్నం తుంగతుర్తి అన్నం ఇది. అదే అంటున్నాను నేను. అన్నం నేను ఆ పని చేయను. కానీ మీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది అన్న, చాలా ఒత్తిడి ఉంటుంది. అరే నేను చెప్తున్నా కదా, చుట్టూన్న నియోజకవర్గాలకు చెందిన మీ నాయకులే నిన్ను వదిలిపెట్టరు చూడండి, మిమ్మల్ని వదిలిపెట్టరు చూడండి. కాకపోవచ్చు అన్న, కాకపోతే నేను ప్రజా తీర్మానాన్ని గౌరవించుతుంది. అయినా ప్రజలను నా అభిప్రాయాన్ని ప్రజల మీద పెట్టి ప్రజలతో రిప్లై తీసుకుంటాను నేను. ఓకే, నాకు నేనుగా తీసుకుంటాను కానన్న. ప్రజలే నాకు దేవుళ్ళు అయ్యిండ్రు. లేకపోతే నేను ఎంతటి ఉందన్న? అంతే, నేను ఎంతటి ఉంది చెప్పండి. ఇప్పుడు గొప్పోడి అన్న 51,000 మెజార్టీ ఇచ్చారు జనం. అదే అంటున్నాను. తుంగతుర్తి చరిత్ర లేదు. ఆ తుంగతుర్తి గడ్డ మీద వీరులు బిఎన్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో మొట్టమొదటి స్టెన్గాను పట్టిన మొనగాడు ఆయన. ఇస్తునుడి దొరడు గడగడలాడించేది వీరయోధుడు ఆయన. అవును, స్వరాజ్యం గారు. అటువంటి వీరులు వెళ్ళిన గడ్డల నాకు అవకాశం వచ్చింది, ప్రజలు వచ్చింది. మారోజు ఈరన్న ఆ గడ్డ మీద నేల కొరిగాడు. వేలాది మంది వీరులు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో అక్కడి నుంచే బయలుదేరింది. అటువంటి గడ్డల ఒక గరీబు, ఓ మందుల సామ్యాలు, ఒక ఉద్యమకారు కదా. అవును, ఇక నేను ఇంతకంటే భాగ్యం నాకు ఏం కావాలన్నా? నేనేమనుకుంటున్నా తెలుసా? ఒక గుమ్మడి నరసయ్య, ఒక నర్ర రాఘవరెడ్డి, ఒక బిఎన్ గారు, ఒక ఉప్పల మల్సూర్, ఇలాంటి చరిత్రకారులు చరిత్రను మిగిలిచిపోయి ఈ వ్యవస్థలో అలా కనీసం గోరంతన్న నేను పేరు తెచ్చుకున్నాను. అంతే, గోటెంతనన్న. కానీ ఇంత అద్భుతమైన అవకాశం దొరికిందంటే మీకు ఎవరికి రాదేమో ఇట్లాంటి అవకాశం. నాకు మీరు కూడా ఊహించుండకపోవచ్చు. నేను నాకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక నీ ఛానల్ నుంచి చేతులెత్తి దండం పెడుతున్నాను. చేతులెత్తి దండం పెడుతున్నాను. సోనియా గాంధీ గారికి, సోనియా గాంధీ నేను చూడలే, రాహుల్ గాంధీ మాత్రం చూసిన దగ్గర ఉండి. నమస్తే సార్ అన్న, అక్కడ వచ్చిండు చూడు లాస్ట్కు, ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిండు. వస్తే ఇక ఆయన వ్యాన్ మీద ఉండే ఇట్లా అన్న, ఇట్లా నమస్తే అన్న అట్లా అన్నాడు. ఇక అంతే. ఇక అయితే నేను 2001 అనుకున్నా, 2023లో ఖచ్చితంగా తుంగతుర్తి ఎమ్మెల్యేని అవుతారా అన్న. నేను కార్పొరేషన్ చైర్మన్గా 2021 16 తారీఖున నా పీరియడే దిగిపోతున్నా నేను. అక్కడ ఎండి గారు మళ్ళీ వస్తావు సార్ అన్నాడు. నేను ఎమ్మెల్యేగా వస్తా, లేకపోతే మళ్ళీ చైర్మన్ వస్తా అని చెప్పి వచ్చిన 2021. నా కార్ నెంబర్ కూడా 2023. మీ కార్ నెంబర్ ఒక తనకే. అది నా నిశాన్, అది నా నిశాన్. నేను అనుకున్నా ఇది ఒక చెల్లె కూడా అన్నది, అన్న ఈ 23 ఏందన్న గీ కార్ నెంబర్, అరే గదేరా నాదే అని చెప్పిన. కానీ ఇప్పుడు మేము నియోజకవర్గం తిరిగి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా మిమ్మల్ని కలిసినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు రోడ్లు వేయించండి అన్న ఫస్ట్. పాప 200 మీరు నాట్లు వేసిన ఊరు ఏదో అది? నేను మొన్న పోయొచ్చిన అది ఆ ఊరు ఉన్నది ఇరుకులపాడు. ఊరికి రోడ్ వేయండి పాపం ఫస్ట్. 100% ఫస్ట్ ప్రేయర్ రోడ్లే అన్న. నేను రోడ్లే ఇప్పుడు ఎందుకంటే చాలా దారుణమైన రోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రేయర్ రోడ్లు వేసిపోయాయి. ఇవాళ నేను మా మంత్రి R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారు, తర్వాత మా ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంటర్వ్యూ రివ్యూ అయిందంతా రెడ్డికి వస్తున్నా. కనుక నా సాధ్యమైనంత వరకు ఇంకోటి మోత్కూరులే అమరవీరుల స్మారక భవనం కట్టియాలనుంది, కట్టిస్తాను నేను. తర్వాత విద్యకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేను. విద్య, వైద్యం, అగ్రికల్చర్, రోడ్లు
రోడ్లు వేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అవును. చాలా డెవలప్మెంట్ కోసం దారులు వేస్తాయి. అందుకోసం నాకు ఐడియా ఉంది, అవగాహన ఉంది. నేను కార్పొరేట్ చైర్మన్ ఉండగానే నా ఊరుకు అటుపక్క ఇటుపక్క రోడ్లు వేసిన నేను. కొత్త లేని రోడ్లను కూడా వేసినా. ఇంకోటి, నేను ఏది లేనప్పుడే నా ఊరు ప్రజలకు, నా ధర్మారం ప్రజలకు కాళ్ళకు మచ్చంటకుండా అన్ని సీసీ రోడ్లు వేసినాం. నా ఊరు మొత్తం శేలల పోతాను రోడ్లు వేసిన, సీసీ రోడ్డు. ఎవరేరు నీకు నేను దత్తా తీసుకున్నా దప్పు కొట్టి నేను చెప్తాను కదా, దత్తా తీసుకొని నెల బురదలు జాలర్లు ఉన్నాయి ఇంకా. కానీ నా ఊరు, నా పల్లె బ్రహ్మాండంగా వేసిన. నా పల్లె కూడా. ఇంకొకటి తాగండి, తుంగతుర్తిలో మెయిన్ ప్రాబ్లం ఏంది, ప్రజలు ఎందుకు మీకు అంత భయంకరమైన తీర్పుని ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రజలు వాళ్ళు కండ్లు మూసి ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి అక్కడ. అంత అరాచకాన్ని అఫీషియల్గా పోలీసులతోనే నిర్మించిన వ్యవస్థను అట్లా గాదర్ కిషోర్. సో మరి ఎంతమంది మీద దాడులు చేసి మేము ఎన్నో కవర్ చేసినాం. ఇప్పుడు ఆయన అడ్వకేట్ యుగంధర్ కావచ్చు, నగేష్ కావచ్చు, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేయించిండు అన్న. చివరికి ఇసుక తీసుకుపోవడం వల్ల మా పొలాలు ఇదైపోతున్నాయని మహిళలు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఆసుపత్రుల పాలయ్యారు. అదే భువనగిరి ఏరియా హాస్పిటల్లో తీసుకుపోయారు. ఎవడు రాజరిక వ్యవస్థల, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి ఒకటే ఓటిచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా. కనుక మనిషికి ఉండే హక్కు, మనిషికి ఉండే స్వేచ్ఛ ఎవడైతే హరించగలుగుతాడో అప్పుడు ప్రజల తిరుగుబాటు వస్తుంది. కేసీఆర్ ఈడ నేను రాదు, నువ్వు వాడు రాదు అంటే వాడు ఇసుక బుక్కుతుండే, ఈయన భూములు బుక్కిండు. అవునా? అందుకోసం ప్రజలు ఇలా క్షమించలేదు, వాళ్ళు క్షమించలేదు. సో ఆ పరిస్థితిని అయితే తుంగతుర్తిలో తీసుకురాకండి. నేనా? అదే అంటున్నాను. నా జీవితం ఇట్టే ఉంటుందని చెప్తున్నా కూడా రఘు. ఇక 5 ఏళ్ళ తర్వాత చూడు నువ్వు, ఇట్టే ఉంటా నేను అంతే. కాకపోతే ఇంకొక మాట, నాకు తిరుమలగిరిలో ఒక ప్లాట్ ఉంది, ఇప్పుడు కానీ కొనుక్కుంది, 7 ఏళ్ళ కింద కొనుక్కున్నాను నేను. అట్లా ఇల్లు కట్టుకుంటా నేను. ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటా. ఓకే. ఎందుకంటే ఈ కిరాయి ఉండే బదులు ఇల్లు కట్టుకుని నా సొంత ఇల్లు లాగా ఉంటుంది. అవును. ఎంత ప్లేస్ అది? 410 గజాలు ఉన్నాయి. నేను 8 ఏళ్ళ కింద కొనుక్కొని. 8 ఏళ్ళ కింద కొన్నారా? ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే ఇల్లు కట్టిండు నేను అందుకనే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కిరాయి ఉండాలి సెంటర్, అది అదే నా నియోజకవర్గానికి సెంటర్ తిరుమలగిరి. ఇప్పుడు నా సొంతం వేరు, కిరాయి కుండు వేరు కదా. కదా, మీరు ముందే చెప్తున్నారు. నేను ముందు చెప్తున్నా, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీరు వద్దంటే కూడా కట్టాను, నేను అంతే, వద్దంటే కూడా కట్టాను. తుంగతుర్తిలో కూడా ఇది ఉంది. ఏంటిది ఇది? ఇప్పుడు ఇది ఏంటది? క్యాంప్ ఆఫీస్ కట్టింది. అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా? అయితే ప్రజలకు అందుబాటు లేదు. అది లేదా? లేదు. ఎక్కడో ఇష్టం లేక కట్టిరు దాన్ని, ఇష్టం లేక అక్కడ కట్టిరు అది. కానీ అట్లా లేదు అది. కనుక తుంగతుర్తి ప్రజలకే కాదు, ఉద్యమంలో ఉన్న నా సహచరులందరికీ నాకు శక్తి కొల సాయం చేస్తాను. మాట సాయం, ఓకే, ధైర్యం, మనోధైర్యం ఇస్తా, గౌరవిస్తా. అందరికీ నా తుంగతుర్తి ప్రజలను కంటికి రెప్పాల కాపాడుకుంటున్నాను. వ్యాపారస్తులను అందరినీ కూడా. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా లైన్ కట్టి ఓట్లు వేసారు నాకు. మా పీడ పోయిపోయింది తుంగతుర్తి ప్రజలు. మాకు పెద్ద పీడ పోయింది నాయన. ఇది ఒక పిండారు వచ్చింది మాకు. ఈ పిండారు పీడ ఓడిపోయింది అనుకుంటారు. లేకపోతే నేనేంది, నేను సావులకు బతుకులకు మంచి చెడు. ఇంకోటి నా బలగం అక్కడ, నా బంధుత్వాలు ఎక్కువ. 106 గ్రామాల నా బంధుత్వం. వాళ్ళే కాదు, నా బంధువులే ఇంపార్టెంట్ కాదు. నేను బాటసారని అయిపోతుంటే నన్ను పలకరించిన ఎంతోమంది అక్కలు ఎంతో వచ్చింది. నాకు రాత్రి అన్నం పెట్టి 12 గంటలకు వస్తే, నేను తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెల్లె ఉన్నావురంటే, అన్న బోధేనా అంటే తినలేదు చెల్లె అంటే, అప్పటికప్పుడు 12 గంటలు లేచి వండి పెట్టే చెల్లెలు నాకు. అటువంటి చెల్లెడు దీవెన ఉన్నాక నేను ఎందుకు ఓడిపోతా? అందుకోసమనే నా జీవితం ఇట్టే ఉంటుంది, గిట్టే పోతాను. సామెలు ఇట్లే ఉంటాడు, ఇట్టే ఉంటాను నేను. ఇవన్నీ ఏదో ఇంకోటి, నేను కారు కూడా కొనుక్కుంటా. నాకు ఇప్పుడు నా సొంత కారు ఉందా? నాకు అది పనిచేస్తలేదు. ఏం కారు ఇది? ఇన్నోవా కారు. అయితే నేను ఎప్పుడు కొన్నారు? అది ఎప్పుడు కొన్నారు? నేను 2021 అప్పుడు కొన్నారా? అప్పుడు కొన్నా. ఇప్పుడు నేను ఇన్నోవా తీసుకుంటా. ఇక ఇన్నోవా కాదు, ఫార్చునర్ తీసుకుంటా. ఫార్చునర్ ఎందుకంటే నాకు జీతం వస్తుంది కదా.
జీతం రాదు ఎమ్మెల్యేకు నెల కింద కట్ అయింది అవునా ఇవాళ తీసుకున్నా ఇంకా అది ఇంటికి రాలేదు మా ఫ్రెండ్కి చెప్పినా ఏ కారు తెచ్చిపెట్టవా అని మరి ఉండాలి కదా అది కూడా లేకపోతే పాడసారి పోతారు కదా మినిమం మెయింటైన్ చేయాలి కదా ఈ కారు అంటారు కదా నేను చిన్న కారు దిగిండి అనుకో ఇగో ఎమ్మెల్యే గిట్టు రాలే అంటారు కానీ ప్రజలకు ఈ వైభోగా ఫార్చునర్ దిగండి ఎందుకంటే మళ్ళీ ఫార్చునర్లోనే కూర్చుంటే కష్టం అదే అంటున్నాను నేను మనం ఎప్పుడు కిందనే నడవాలి నడుస్తానే అదే ప్రజలను నాతో నడిపిస్తానే ఇది నిజం ఇది నిజం సో మేమైతే ఉంటాం 100% మేమైతే ఉంటాం చెప్పేది ఈ మన తొలి వెలుగు లేకపోతే ఒక్క తనకనే మాట ఎందుకు చెప్పు నాకు అవునా అవును వస్తుందా రాదు ఆటోవాళ్ళుగా మంట 3 గంటలకు బుగలేక ఆకలి అవుతుంటే అదే కదా మనం చెప్పేది నువ్వు మాధవ చెరువు పక్కన పెట్టి వేళ కుదురు పెట్టి తిప్పినావు కదా అవును మందల సామెలు అంటాడు గిట్టే ఉంటాడు నా చేతన వరకు ఆ తుంగతుర్తి ప్రజలలో ఒక మార్పు రావడానికి ఒక ధైర్యం రావడానికి ఆత్మగౌరవం రావడానికి ఆత్మధైర్యం పెంచడానికి ఇంకోటి నా దగ్గరకు వస్తే వచ్చి ఉండి నాతోనే కూర్చోవాలి నేను దొరనుగా చెప్పి దొరలే మారిపోయాను రాజ్యాలు మారినాయి ప్రజల ఆలోచన మారింది దొరలు కూడా మారింది అవును కానీ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని నేను ఇట్లా కూర్చొని ఎవరు అంటే నువ్వెవరు అంటారు అంటాడు ఎందుకు అనిపించుకోవాలి కిషోర్ పరిస్థితి అదే కదా సరే డబ్బులు ఉండొచ్చు వ్యవస్థ నేను ఎందుకు అనిపించుకుంటానా నేను అన్ని అనుభవించినని కదా మర్యాద ఇచ్చినని మర్యాద తీసుకుంటున్నాను నేను ఒకటి తిట్టు కూడా పోయినా కూడా సపోర్ట్ చేయను పోరపో వినవా అట్లా కానీ నా కోపం అయితే కూడా చెడు మాట తిడతామని ఓకే అదేమన్నా తప్పు జరిగింది అనుకో నేను భరించలేను అన్న దాన్ని అందుకోసం ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ నేను మళ్ళీ మీ టీవీ కలుస్తూనే ఉంటాం అందుకోసమనే మళ్ళీ ఒకసారి తుంగతుర్తి యువతరానికి ఎప్పుడు అవైలబుల్ ఉంటారా జనానికి ఫోన్ చేయగానే నేను ఉండేదే కాడ అంతే కదా అదే అంటున్నా రాత్రి 3 గంటలకు ఫోన్ చేస్తే నేను లేపుతారేమిటి అంతే ఇక ఎంతగానో చేస్తారు అదే 3 గంటలకు ఫోన్ చేస్తారు ఫోన్ తర్వాత మీరు పలకరిస్తే అయిపోయి ఏముంటుంది సమస్య వింటే చాలు ఏముంటుంది మా ఎమ్మెల్యే మా సాయాలను నన్ను పలకరించింది అంతే గదే చాలన్న వాళ్ళు ప్రశాంతంగా ఎవరి జీవితాలని డిస్టర్బ్ చేయము మనము ఎవరి జీవితాలు డిస్టర్బ్ చేయము అంతే ఇంకొన్ని డిస్టర్బ్ చేస్తే నేను ఒప్పుకోను అంతే పోలీసులకు కూడా చేసిన మా కార్యకర్తలు కూడా చెప్పిన మనము లంగ పని చేయొద్దు అవతల చేస్తే దాన్ని మనము బంద్ చేయమని చెప్పాలి కానీ వాని మీద మనం వేరే తిరిగి ఆలోచించదు పోలీసులకు కూడా చెప్పిన మీరు ఎక్కడెక్కడ హుషారయ్యి ఆల్రెడీ మీరు టింగు అన్న ఇసుక బంద్ అయింది దెబ్బకే ఇక మీరు ఏం వేసినా ప్రజల కోసం సేవ చేయాలి తప్ప మీరు ఏదో చేయాలనుకుంటే తప్ప మీ ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పేసి నేను అందుకోసమనే నా సాధ్యమైనంత వరకు ప్రజల క్షేమాన్ని ఆ రోడ్లు అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఈరోజే రివ్యూ జరిగింది మోత్కూరుకు సంబంధించి అడగూరుకు సంబంధించి బునాదిదాని కాలువ కంప్లీట్ చేయాలని శాలిగౌరాల మండలం ఉన్న ఆసిఫ్ నగర్ కాలువ దాన్ని కంప్లీట్ చేయాలి ఎస్ఎల్బిసి ఎఫెక్ట్ ఉంటుందా లేదు అది అక్కడ కదా అక్కడ నల్గొండ ఉన్నాయి తర్వాత తుంగతుర్తి మండలం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని వెంపటి చెరువు రిజర్వాయర్ చేయాలని ఇవన్నీ కూడా ప్రతిపాదన చేసిన నేను ఓకే కనుక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు వారు తర్వాత బట్టి విక్రమార్క గారు అందరు కలిసి వాళ్ళ రివ్యూలో పాల్గొన్నారు అందరినీ అప్పీల్ చేసి నేను ఆడ ఈఎన్సీలు సిఈలు అందరు కూడా వచ్చారు ఇరిగేషన్ సంబంధించి నేను చెప్పిన మా దగ్గర 118 చెక్ డ్యామ్లు 106 కోట్లు ఒక్కడే తీసుకుని వాడు ఎక్కడ పోయే తెలియదు పత్తలేడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు వాడు సంఘ చదువుకుండా వీడు ఎక్కడో పోయిండు నేను చెప్పిన ఆఫీసర్లకు ఎక్కడో పట్టుకొచ్చి కంప్లీట్ చేయాలి ప్రజలకు వాటర్ డెవలప్ అవుతాయి ఇసుక బంద్ అయింది దోషెడు ఇసుక తీస్తే 2 దోషెడు నీళ్ళు కిందికి పోతాయి అంతే కదా జీవన విధానం ప్రమాదంలో పడుతుంది ప్రకృతి విధ్వంసం ఇదం జరుగుతుంది అందుకోసమనే చెప్పినాను ఇవాళ కూడా ఇంటర్వ్యూలో చెప్పినా నేను రోడ్లు ఖచ్చితంగా చేపిస్తాను నేను ఎందుకంటే మన కళ్ళకు పడుద్ది రోడ్లు నీళ్లు కరెంటు వైద్యం విద్య ఈ 5 కనుక మనం పర్ఫెక్ట్గా తీస్తే ఈ దేశంలో ఏ పౌరుడు కూడా నీ కోసం చూడడం అంతే వాని పని వాడు చేసుకుంటాడు అంతే కదా పొల్లు పని చేయండి ఇక తప్పకుండా అంతే
థ్యాంక్ యూ రఘు, నీ ఛానల్ ప్రజాక్షేమం కోసం, అన్యాయాన్ని వ్యతిరేకించడం కోసం, సమాజ శ్రేయస్ కోసం చిరకాల వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నిర్ణయిస్తాను. తప్పకుండా ఆ పనిలో మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మందుల సామెల్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది అన్నది మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.